కాకుండా మన సర్ఫేస్ పైన చూస్తే ఏం అర్థం కాదు. నేను ఉండగానే వేరే అమ్మాయిని చూస్తుండు, వేరే వాళ్ళు వెనక్కి వెళ్తుండు. నువ్వు వీడు ఉండగానే నేను వేరే అబ్బాయిలతో మాట్లాడు, ఆయనకి ఒక రెస్పెక్ట్ అనేది లేకుండా చేయి, ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అంటే అది ఏమైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే గేమ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ గేమ్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా దానికి రెస్పాండ్ అవుతారు కదా. మళ్ళీ వాళ్ళు గేమ్ ప్లే చేసేటప్పుడు ఇట్లా చేసిన ఏడిస్తే లాభం లేదు కదా. అయితే నేను దీన్ని మరీ నెక్కి తీసుకొస్తుంది. ఇది ఎక్కువ శాతము బాధాకరమైన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ దానితో చచ్చిపోయిన వాళ్ళు, లేదంటే క్రానిక్ డిసీజెస్ తోటి చచ్చిపోయిన వాళ్ళు, లేదంటే ఇన్సల్ట్ వల్ల చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళు కూడా ఉంటారు పాపం. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతామనేది దాంతో ఇన్సల్ట్ వస్తుందని చచ్చిపోతారు, లేకపోతే ఎవరో ఏదో అన్నారని చెప్పి చచ్చిపోతారు సూసైడ్ చేసుకొని. దాంతోపాటు ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు లవ్ అనే దాన్ని తీసుకుందాం కాన్సెప్ట్. ఈ లవ్ అనేది ఫెయిల్యూర్ జరగడానికి ఛాన్సెస్ అని అంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, విజన్ క్లియర్గా లేకపోవడం. ఒక రిలేషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ క్లియర్గా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఏంటిది ఫస్ట్ ఏదో క్యాజువల్గా కనెక్ట్ అయిపోతారు, ఆ తర్వాత మళ్ళీ లవ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంతకుముందు వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళకి అన్నీ తెలిసి మళ్ళీ వాటిని ముందలేసుకొని అట్లా ఫైట్ చేసుకుంటుంటారు. అందుకే క్లారిటీతో వెళ్ళాలి. ఇప్పుడు అందుకని నేను అనేది ర్యాండమ్గా కనెక్ట్ కాకుండా, ఇప్పుడు నాకు పలానా లాగా ఉండే అమ్మాయి కావాలని నేను ఆ అమ్మాయి గురించి కలలు కనాలి. నేను అమ్మాయి కూడా నాకు పలానా విధంగా ఉండే అబ్బాయి కావాలి అని ఆమె కూడా అబ్బాయి గురించి కలలు కనాలి. ఒకవేళ వాళ్ళు ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు అక్కడ ఒక మంచి లవ్, హెల్దీ లవ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మేము మాట్లాడుతుంటే అట్లనే ఫ్రెండ్స్ అయిపోయాం, అట్లనే లవర్స్ అయిపోయినాం. అది యాక్చువల్లీ ఏంటంటే అటాచ్మెంట్ తోటి వచ్చిన లవ్. అది ఒక కంఫర్ట్ జోన్లో ప్రేమించుకున్నారు వీళ్ళు అంతే. వాళ్ళ మధ్యన ఏ విధమైనటువంటి ఫ్లేమ్ అనేది లేదు. ఒక చిన్న అట్రాక్షను, ఒక ఫీల్ అనేది దాని లేడుంది. రోజు నేను కుక్కకు బిస్కెట్ వేస్తుండే, ఆ కుక్క కూడా నాతో అటాచ్మెంట్ నన్ను చూసి తోకుపుతుంది. అది లవ్ అయిపోతుంది. అది ఇంప్రెషన్ చూసినప్పుడే కలిగే ఒక ఇంప్రెషన్ తోటి బిల్డ్ కావాలి అది. ఇప్పుడు ఆమె ఏదో సర్వీస్ నేచర్ ఉంది, ఆమె హెల్పింగ్ నేచర్ ఉంది అంటే అందుకు ఒక గ్రాటిట్యూడ్, ఒక అభిమానంతో వస్తుంది ఆ ఫీల్ అంతే. లవ్ అనేది మళ్ళీ డిఫరెంట్. అయితే సరే ఏదైనా సరే ఇప్పుడు నేచర్ డ్యూ కోర్స్లో కొన్ని సమస్యలు అనేవి వస్తుంటాయి. అది రిలేషన్షిప్లో కావచ్చు, లేకపోతే లవర్స్ మధ్యలో కావచ్చు.